మన దోమాడ గ్రామంలో ఇక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఓదార్చడానికి కూడా మాటలు రావడం లేదు. మరి అటువంటిది వాళ్ళకి కలిసి ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో మన స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల సహకారంతో వారికి కొంత సహాయం చేయడం జరిగింది. ముఖ్యంగా మరి చెప్పాలంటే ఇంత దౌర్జన్యకాండ జరిగిందంటే కారణం కేవలం ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తన ఆదేశాలు లేకుండా, తన సహకారం లేకుండా ఏ ఒక్క పోలీసు కానీ, ఏ ఒక్క అధికారి కానీ ముందుకు వచ్చి ఈ రకంగా చేయరు, ఇంత దౌర్జన్యకాండ చేయరు. మరి బీజేపీకి సంబంధించిన దేశ ప్రధాని మోడీ గారేమో దేశ రక్షణ గురించి అవసరమైతే పాకిస్తాన్ పైన యుద్ధం చేస్తానంటున్నాడు. అదే పార్టీకి చెందిన ఈయన మాత్రం తనకు ఓటేసి గెలిపించిన వాళ్ళ ఆస్తుల్ని నష్టం చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పేదలకి గృహాలు కట్టించేం కానీ గృహాలు ఎవరిని కూడా పోల్చలేదు. కానీ వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క కొత్తగా ఇళ్ల పట్టా కూడా ఇవ్వలేదు. సరి కదా, 70-80 సంవత్సరాల నుంచి ఉన్నవి మాత్రం కూల్చేస్తున్నారు. ఒక ఆవిడ హార్ట్ పేషెంట్, ఇంకా ముసలివాళ్ళు ఉన్నారు. భవిష్యత్తులో వీళ్ళు ఎవ్వరు చనిపోయినా ఏమైనా కూడా కేవలం మీరు చేసిన అన్యాయం వల్లే ఆ బెంగతోటి వాళ్ళు చనిపోతారు. నిజంగా ఆ బెంగతోటే కానీ వాళ్ళు చనిపోతే లేఅవుట్ యజమానికి కూడా ఒకటే చెప్తా ఉన్నాను, తీసుకొచ్చి శవాన్ని అక్కడే దహనం చేస్తారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆ బెంగతోటే కానీ వాళ్ళు చనిపోతే లేఅవుట్ యజమానికి కూడా ఒకటే చెప్తా ఉన్నాను, తీసుకొచ్చి శవాన్ని అక్కడే దహనం చేస్తారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే కారకులు మీరు కాబట్టి, లేదా వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వండి, ఒక్కొక్క ఇంటికి 25 లక్షలు. ఎందుకంటే వాళ్ళకి బతుకు తెరుగుకున్న సామాన్తో సహా అంతా కూడా పోయింది. వాళ్ళకి రోడ్డు మీద పడ్డారు. ఈ రోజున వర్షం వస్తే వాళ్ళకి తలదాసుకోవడానికి కూడా లేదు. ఎండలో అయితే టెంట్ కింద ఉంటున్నారు వాళ్ళు.